లేదు, అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. వాడు నా కొడుకే. నాన్న, ఏది నిజమో ఏది అబద్ధమో త్వరలోనే తెలిసిపోతుంది. భూమి రానివ్వండి, ఇక్కడున్న అందరి సంగతి తేలుద్దాం. రారా, నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నీకుంటదే, గట్టిగా అడ్డంగా దొరికిపోయావు. రూమ్ కి తాళం వేసిన కిటికీలోంచి పారిపోయింది. ఇంత తెలివిగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అయ్యో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. రా భూమి, నీకోసమే ఎదురు చూస్తున్నాము. ఎక్కడికెళ్ళావు భూమి? అంటే నాన్న, అది నువ్వెక్కడికెళ్ళావో నాకు బాగా తెలుసు. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముందు నాకు క్లారిటీ కావాలి. హైదరాబాద్ వచ్చి శారద వాళ్ళ ఇంట్లో గగన్ లాగా ఉన్నది ఎవరు? గగనా, ఆకాశ? నేరుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారేంటి నానా? భయపడతావేంటి భూమి? నిజం చెప్పు. అయ్యో, భయం ఎందుకు చెర్రీ? నేను నిజమే చెప్తున్నాను. తను గగన్ బావే. నేను ఇందాకటి నుంచి అదే చెప్తున్నానమ్మా. వాడు ఆకాష్ కాదు, గగను నా కొడుకు అని. కానీ వీళ్ళెవరూ నా మాట నమ్మడం లేదు. నువ్వే కాస్త గట్టిగా చెప్పమ్మా. అబద్ధం చెప్పకు భూమి, వాడు ఆకాశే కదా. ఆకాశ? ఆకాశ్ ఎవరు సూర్య గారు? మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే అండర్స్టాండింగ్ 100% ఉండాలి. యునో, యూజువల్లీ ఐ బిలీవ్ ఇన్ దాట్. నాకు మీ ఫిలాసఫీ చాలా బాగా నచ్చింది. సరే, నేను కూడా మీరు చెప్పినట్టే ఫాలో అవుతాను. మీరు చెప్తుంది నిజమే కదా? అఫ్ కోర్స్. ఈ ఆకాష్ డిక్షనరీలో అబద్ధం అనే వర్డే లేదు. ఆకాష్? అదే ఆకాశం విరిగిపోయినా కూడా ఈ గగన్ అబద్ధం చెప్పడు. ఓహో, అలాగా. అయితే ఓకే. ఇప్పుడు నాకు మీ మీద పూర్తిగా నమ్మకం వచ్చింది. నేనిప్పుడు మీ దాన్ని, మీరు నా వారు. మనిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. ఏంటి కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఒకసారి అత్తయ్య కాల్ చేసి చూస్తాను. డాడీ, చూశారు కదా, లోపలికి వెళ్ళి ఇంతసేపు అయినా సరే ఇంకా రాలేదు. లోపల ఏం చేస్తుందో, అసలు లోపల ఉందో లేదో కూడా డౌటే. నేను వెళ్ళి పిలుచుకొస్తాను డాడీ. సరే, వెళ్ళి పిలు. భూమి, భూమి, భూమి ఫోన్ చేసిందేంటి? భూమి, ఉన్నాను. త్వరగా రా, ఇంకెంతసేపు? సరే, వస్తున్నాను.
లోపలే ఉన్నాను కదా, ఎందుకు అంత కంగారు? హా, డాడీ పిలుస్తున్నారు, వస్తున్నాను, పద. భూమి, బయలుదేరదామా? అలాగే నాన్న. సూర్య, నువ్వు కూడా మాతో రా. ఓకే సార్. ఏమైంది నాన్న? ఏం ఆలోచిస్తున్నావు? నా కొడుకుని ఇబ్బంది పెట్టడం కోసం వాడి మీద ఎన్ని కుట్రలు చేస్తున్నారు. అపూర్వ ఇప్పుడు భూమిని ఇరికించింది. అసలు వీళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకొచ్చే కోపానికి రక్తం మరిగిపోతుంది. ఎన్ని విధాలుగా అపూర్వని కంట్రోల్లో పెట్టాలని చూసినా, ఈ ఇంట్లో తన అధికారం కోల్పోయేలా చేసినా, చింత చచ్చినా పులుపు చావనట్టు తన నక్క తెలివితేటలు ప్రదర్శిస్తూనే ఉంది. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుందిరా. భవిష్యత్తులో భూమి పరిస్థితి, గగన్ పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయమేస్తోంది. నాన్న, డోంట్ వరీ నాన్న. వాళ్ళు మనల్ని భయపెడుతున్నారని మనం భయపడితే తాడు కూడా పాములా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని టార్గెట్ చేసి నిన్ను భయపెడుతున్నట్టే మనం కూడా వాళ్ళ బలహీనత మీద దెబ్బ కొట్టాలి. అప్పుడే వాళ్ళు భయపడతారు.